ఏం మాట్లాడుతున్నారు సన్నమ్మ గారు? ఏయ్, అర్థం కానట్టు మొహం పెట్టకు. నాకు మహా చెడ్డ చిరాకు. దేవ అక్షయ తృతీయ రోజు వాళ్ళమ్మకు కాకుండా నీకు బంగారం కొనిచ్చాడు. గొలుసు నీకు నచ్చింది, కానీ నీకివ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. తీసేయ్. వద్దు సన్నమ్మ గారు, పెద్దబాబు గారు ఇచ్చింది ఎట్టా తీసేస్తాను. అబ్బా, పెదబాబు రేపు పొద్దున్న ఇంకా విలువైందేదో ఇవ్వచ్చు. అప్పుడు మేమంతా నెత్తినోరు బాదుకున్నా తిరిగివ్వను, ఇలాగే సమాధానం చెప్తే చంపేస్తాం కదా. నీ ఒంటి మీద సాంబారు పడితే డ్రెస్ మార్చుకోమని కాదు, నీ మెళ్ళో ఉన్న ఆ గొలుసు కూడా తీసేయమని. తీసేయ్. వద్దు సన్నమ్మ గారు, తీయొద్దు. ఎప్పుడు తీయొద్దని ఆ దేవుడే చెప్పినాడు. ఏ దేవుడే? పెద్దబాబు గారు. ఓహో, మేము దేవా దేవా అంటే నువ్వు దేవుడా దేవుడా అంటావా? ఆయన చెప్పాడని నువ్వు తీయట్లేదు, అంతే కదా? అవును సన్నమ్మ గారు. నువ్వు తీయద్దులేవే, నేనే తెంచేస్తాను. అలా చూస్తున్నావేంటే? నీకు పెళ్ళై ఉంటే తాడైనా తెంచేస్తాను. గొలుస లెక్క. సన్నమ్మ గారు, బలవంతం చేయొద్దు. చెప్తున్నాను కదా, ఓకే అండి, ఓకే అండి సన్నమ్మ గారు, ఓకే అండి. వదిలేదు లేదు, గిదిలేదు లేదు. తీస్తావా లేదా? మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా? నన్నే తోస్తావే నిన్ను. ఈ రోజు అవుట్ హౌస్ లో నెట్టేసావంటే రేపు ఇంట్లో నుంచే గెట్టేస్తావే. లేవే. సినిమా గారు, మా అక్కని ఎందుకు కొడుతున్నారు? రేయ్, నా చెయ్య పట్టుకుంటావా? సన్నమ్మ గారు, మా తమ్ముని కొట్టకండి సన్నమ్మ గారు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే, పెట్టే వాళ్ళకి కొట్టే హక్కు కూడా ఉంటుంది. నా మాట వినకపోతే కుక్క చావు చేస్తారే. మా అక్కని కొట్టకండి సినిమా గారు. నువ్వు చెప్తే వదిలేయడానికి నువ్వేమైనా పెద్ద పుడింగివిరా? గట్టిగా కొడితే నెత్తురు కక్కుతావు. మా అక్కని ఇంకోసారి కొడితే పెద్దబాబు గారు చెప్తాను. ఎవరిని బెదిరిస్తున్నావురా? చెప్పకపోరా. ఇంత ట్రైనింగ్ ఇచ్చావేంటే? నిన్నేం చేస్తానో చూడు. ఆగవే. అమ్మగారు, దొంగ దొంగ అమ్మగారు. ఏమైంది పార్వతి? ఎవరో ఇద్దరు దొంగలు వచ్చి నా గొలుసు తీసుకుపోన్నారు అమ్మగారు. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా పార్వతి? లేదు చిన్నబాబు గారు. కొంచెం దూరం వెంట పరిగెత్తాను చిన్నబాబు గారు. నాకు శాతగాక వెనక్కి వచ్చేసాను. అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? సెక్యూరిటీ! మేడం, ఆ అమ్మాయి మెళ్ళో గొలుసు దొంగతనం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? రిలీవర్ వెళ్ళగానే రిజిస్టర్ కోసం వెళ్ళాను మేడం. ఈలోపే దొంగలు అన్ని అబ్జర్వ్ చేసి అటాక్ చేస్తారు. ఎవరో ఇద్దరు లేడీస్ అన్నయ్య చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళ అడ్రస్ అడిగితే సెక్యూరిటీని అడగమనాల్సింది పోయి నువ్వెందుకెళ్ళా? ఇట్ట జరుగుతుంది అనుకోలేదు అమ్మగారు. బంగారం ఎక్కకపోయింది, పోనీలే, బాధపడకు. పోలీసులు రికవర్ చేసిస్తారు. మన ఇంటి ముందు దొంగతనం జరిగిందంటే ఎంత షేమ్గా ఉంటుంది. గౌరీ, ఈ కేసు నువ్వే చూసుకో. అలాగే వదినా. బాధపడకు పార్వతి, లోపలికి పద. పదండి. అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా,
ఏంటే నువ్వు జాగింగ్కి వెళ్ళావా? అవునండి, అలుపొచ్చేసింది. తగ్గడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసొచ్చింది. ఉన్నట్టుండి ఇవాళే జాగింగ్కి ఎందుకు వెళ్ళినట్టబ్బా? మంచి పని మొదలు పెట్టడానికి ఏ రోజైతే ఏముందిలేండి. సేమ్ డ్రెస్సు, సేమ్ హైటు, సేమ్ క్రాఫు. ఈ వయసులో నా నడుం చుట్టుకొలతలు చూడటం అవసరమా అండి? అది కాదే, నీ ట్రాక్ చూస్తుంటే ఇందాక గొలుసు తెంచుకొని పారిపోయిన వాళ్ళలాగే ఉంది. ఎవరు గొలుసుపోయిందండి? పార్వతి గొలుసుని ఎవరో దొంగలు తెంచుకుపోయారు. అచ్చం నీలాగే ఉంది ఆ దొంగ. చీ, నోరు మూయండి. నేను దొంగనేంటి? చీపురు గంగా భవాని ఇక్కడ. వీళ్ళ నాన్న పెద్ద గజ దొంగ. తండ్రి బుద్ధులు దీనికి ఎందుకు రావు? ఏమో చూద్దాం. కిట్టయ్యా, నువ్వు కూడా దొంగవి కాబట్టి నా గొలుసు దొంగతనం చేస్తున్నా. సోతో ఉన్నావు కానీ కాపాడలేకపోనావు. ఆ దేవుడిచ్చిన గొలుసును ఈ దేవుడెట్టా కాపాడతాడే? అడగొద్దు, ఒగ్గే. పెద్దబాబు గారు గొలుసిద్దా ఎప్పుడు తీయొద్దని చెప్పినారు. ఒక్కరోజు గడిచిందంతే. సేతు జ్ఞాపకమే ఉంది కానీ గొలుసు మటుకు లేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదక్కా. ఈ కృష్ణుడేం పడతాడు చెప్పు? అంటే ఏట నువ్వు అనేది? నాకు మట్టుకు ఆ పొడుగు రాక్షసి మీదనే అనుమానంగా ఉంది. నిన్న రాత్రి కూడా గొలుసు తీసేయమనే కదా నిన్ను కొట్టింది. ఇయ్యాల కొట్టేసింది. బంగారం తులతూగలా వేసుకునేటోళ్ళకి గొలుసు లెక్క నాకని. అయినా తిడతారు, కొడతారు కానీ గొలుసు కొట్టేసే కర్మ వాళ్ళకేముంది చెప్పు? అంతేనే, ప్రపంచంలో ప్రతి ఒళ్ళు నీకు మంచోళ్ళనే కానొస్తారు. కానరాని దేవుడే నీకు సెడ్డోర్లా కానొస్తున్నాడా? నువ్వే చెప్పరా గనిక. పెద్దబాబు గారు వాడి పారేసిన దువ్వనైనా పెన్నైనా భద్రంగా దాచుకున్నటోళ్ళం. బంగారు గొలుసెత్తే ఇట్ట వదిలేసుకుంటామా? చచ్చిపోయాక ఎంత డబ్బున్నా ఏం చేసుకుంటాం? మట్టిలో కలిసిపోయే మందైనా మనిషి పనికొత్తాడని నిరూపించుకొనిద్దాం సారు. పెద్దబాబు! అమ్మగారు! నోర్మయ్! ఎవరితో సైన్ చేయించాలో, ఎందుకు సంతకం పెట్టించాలో తెలుసా నీకు? నీకు తెలీదా పెద్దబాబు? ఫాల్స్ మీద ఏముంటుంది?